హరే కృష్ణ. హ్యాపీ గీతా జయంతి. గీతా జయంతికి శుభాకాంక్షలు. చాలా మంది తెలియదు ఈ డిసెంబర్ నెలలో గీతా జయంతి అనే పండుగ ఒకటి వస్తుందని. మాక్సిమం అందరికి తెలిసింది ఏంటంటే డిసెంబర్ నెలలో వచ్చే పండుగ ఏంటి అంటే అందరికి క్రిస్మస్ పండుగ అని తెలుసు. కానీ ఎవరికి గీతా జయంతి అనే పండుగ ఉంది అది ఈ డిసెంబర్ నెలలో వస్తుందని తెలియదు. అండ్ 2023 డిసెంబర్ 22 అంటే ఈ రోజు గీతా జయంతి అనుకో ఎవరికి పెద్ద తెలియదు. అసలు ఈ గీతా జయంతి అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే భగవద్గీత పుట్టినరోజు. దేవాది దేవుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత జ్ఞానం ఇచ్చిన రోజు, ఆ జ్ఞానం మనకి దొరికిన రోజు గీతా జయంతి అని పిలుస్తాం మనం. కానీ చాలామంది భగవద్గీతని ఒక పాత గ్రంథం లాగా, ఒక అర్థం కాని పుస్తకం లాగా, ఒక బోరింగ్ బుక్ లాగా తీసి పక్కపడేస్తున్నారు. ఎస్పెషలీ ఈ తరంలో ఉన్న ఒక న్యూ జనరేషన్ పీపుల్స్, యువతరం, మెయిన్ యూత్. కానీ ఇదే భగవద్గీత ఫారెన్ దేశాల్లో, ఏదో విదేశాల్లో అక్కడ యువకులు ఈ భగవద్గీతని ఇష్టంగా చదువుతూ వాళ్ళ లైఫ్లో ఎన్నో పీస్నెస్ పొందుతూ ఆఖరికి సెలబ్రిటీస్ కూడా, ఫారెన్ సెలబ్రిటీస్, అక్కడ యూత్ అందరూ అదే చదువుతున్నారు. కానీ మనం మాత్రం దాన్ని ఏదో ఒక బోరింగ్ బుక్లో పక్కపేస్తున్నాం. అక్కడ సెలబ్రిటీస్, ఎంతో మంది హాలీవుడ్ సెలబ్రిటీసే భగవద్గీత చదువుతూ హ్యాపీగా ఒక పీస్నెస్ పొందుతున్నారు. లైక్ విల్ స్మిత్, ఆస్కర్ విన్ అయిన విల్ స్మిత్, హ్యూగ్ జాక్సన్ లాంటి గొప్ప గొప్ప నటులు కూడా భగవద్గీత చదివిన వాళ్ళు ఓపెన్గా దీని గురించి చెప్పేది కూడా. ఇంకా ఇప్పుడు యువతరం ఎప్పుడైతే ఈ యూత్ పీపుల్ ఐఫోన్ కోసం ఎలా అయితే తప్పరిస్తున్నారో, ఆ ఐఫోన్ క్రియేటర్ అయిన స్టీవ్ జాబ్స్, ఈ స్టీవ్ జాబ్స్ కూడా భగవద్గీత చదివిన వ్యక్తే. భగవద్గీత చదివే ఇంత గొప్పగా ఎదిగిన వ్యక్తి. అంటే ఫారెన్లో సెలబ్రిటీలు, కొన్ని ఫారెనర్స్ ఉన్న యూత్ అందరూ భగవద్గీత చదువుతూ వాళ్ళు ఎన్నెన్నో సాధిస్తున్నారు. కానీ మనం మాత్రం భగవద్గీతని ఒక చిన్న చూపులాగా, లేక ఒక పాత గ్రంథం పుస్తకం లాగా, ఒక బోరింగ్ బుక్ లాగా తీసి పక్క పడేస్తున్నాం. అందులోనే నాలెడ్జ్ ఏంటో మనం గుర్తించలేకపోతున్నాం. అసలు యాక్చువల్గా భగవద్గీత బుక్ అంటే ఏంటంటే మన జీవితంలో మనం ఏం చేయాలి, మనం ఎలా ఉండాలి, మనలో పీస్నెస్ ఎలా పొందాలి, మన జీవిత కార్యం ఏంటి, అసలు మన జీవితం, మన గోల్ ఏంటి, మన ధర్మం ఏంటి, మన కర్మ ఏంటి అని చెప్పేది భగవద్గీత. అసలు ఇంకా సింపుల్గా అందరికి అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక టీవీయో, ఒక ఫ్రిడ్జో, ఒక ఐఫోన్ కొనేటప్పుడు దానికి సంబంధించి ఒక మాన్యువల్ చదువుతాం. ఎందుకు, అది ఎలా, ఆ టెక్నాలజీని ఎలా యూజ్ చేయాలని. అట్ ద సేమ్ టైం బాడీని ఎలా యూజ్ చేయాలి, ఈ బ్రెయిన్ ఎలా యూజ్ చేయాలి, ఈ మనసుని ఎలా కంట్రోల్ పెట్టుకోవాలి, ఆత్మ అంటే ఏంటి, ఇలా తెలుసుకోవడానికే ఈ యొక్క బాడీ ఒక మాన్యువలే భగవద్గీత. ఈ భగవద్గీత చదివితే మన మనిషి అంటే ఏంటి, మనిషి యొక్క జ్ఞానం అంటే ఏంటి అనేది తెలుసుకుంటాం. సో ఎలా అయితే టెక్నాలజీ కంట్రోల్ చేయడం మాన్యువల్గా చదవాలో, మనిషి బతకాలంటే, మనిషి గొప్పగా బతకాలి, మనిషి సంతోషం బతకాలంటే, మనిషి తనని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవాలంటే భగవద్గీత చదవాలి. కాబట్టి ఒకవేళ మీ ఇంట్లో భగవద్గీత ఉంటే, ఒక భగవద్గీత మీరు చదవకపోయి ఉంటే, గీతా జయంతి ఒక మంచి రోజునైనా సరే భగవద్గీత ఒకసారి ఓపెన్ చేసి భగవద్గీత చదవండి. ఒకసారి చదివి అందులో నాలెడ్జ్ ఎంతో ఒకసారి అర్థం చేసుకుని ఆ జ్ఞానాన్ని సంపాదించుకోండి. అండ్ నా పర్సనల్ సజెషన్ గా, ఒక భగవద్గీత మీరు ఇప్పుడు చదువుతూ ఈ దానిలో జ్ఞానం సంపాదిద్దాం అనుకుంటే, నా పర్సనల్ సజెషన్ ఏంటంటే సెకండ్ చాప్టర్ నుంచి స్టార్ట్ చేయాలి. భగవద్గీత సెకండ్ చాప్టర్ నుంచి స్టార్ట్ చేస్తే మీకు మెయిన్ నాలెడ్జ్ దొరుకుతుంది. ఫస్ట్ చాప్టర్ అంతా కొంచెం ఇంట్రడక్షన్ లో ఉంటుంది. సెకండ్ చాప్టర్ అంతా కృష్ణుడు మనకి ఇవ్వాలనుకున్న మెయిన్ నాలెడ్జ్ ఏంటో సెకండ్ చాప్టర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది నా పర్సన్ నుంచి సజెషన్ చెప్తున్నా అంతే. లేదు మీ అంతా భగవద్గీత స్టార్టింగ్ నుంచి చదువుతా అంటే మీ ఇష్టం. కానీ రోజుకో 2 శ్లోకాలు చదవని, అది మీ నుంచి నేను కోరుకుంటున్నా. సో మళ్ళీ చెప్పుకున్న హ్యాపీ గీతా జయంతి. అందరూ భగవద్గీత చదువుతాం, ఆ జ్ఞానాన్ని సంపాదిద్దాం, ఆ జ్ఞానంతో జీవితం గొప్పగా సాగిద్దాం. హరే కృష్ణ, జై శ్రీరామ్, భారత్ మాతకి జై.